ఓం శాంతి. జనవరి 19వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 30/11/2003 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, 4 సబ్జెక్టులలోనూ అనుభవం యొక్క అథారిటీగా అయ్యి సమస్యను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేయండి. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత తన నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు. ఈ బ్రాహ్మణ ప్రపంచము చిన్న ప్రపంచము, కానీ అతి శ్రేష్టమైన అతి ప్రియమైన ప్రపంచము. ఈ బ్రాహ్మణ ప్రపంచము మొత్తము విశ్వంలోని విశేష ఆత్మల ప్రపంచము. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన ఆత్మలు. ఎందుకంటే వారు తమ తండ్రిని గుర్తించి తండ్రి వారసత్వానికి అధికారులుగా అయ్యారు. ఏ విధంగా తండ్రి ఉన్నతోన్నతమైన వారో అలా తండ్రిని గుర్తించి తండ్రికి చెందిన వారిగా అయ్యే ఆత్మలు కూడా విశేష ఆత్మలు. ప్రతి బ్రాహ్మణ ఆత్మకు జన్మించగానే భాగ్య విధాత తండ్రి మస్తకంలో శ్రేష్ఠ భాగ్యరేఖను గీశారు. మీరు అటువంటి శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలు. స్వయాన్ని అటువంటి భాగ్యవంతులుగా భావిస్తున్నారా? ఇంత గొప్ప ఆత్మిక నశ అనుభవమవుతుందా? బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి హృదయంలో హృదయాభిరాముడు హృదయపూర్వకమైన అనురాగాన్ని, హృదయపూర్వకమైన ప్రేమను ఇస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ మొత్తము కల్పములో ఒక్కరి ద్వారానే మరియు ఒక సమయంలోనే ప్రాప్తిస్తుంది. ఈ ఆత్మిక నశ సదా ప్రతి కర్మలో ఉంటుందా? ఎందుకంటే మేము కర్మయోగి జీవితము గల విశేష ఆత్మలమని మీరు విశ్వానికి ఛాలెంజ్ చేస్తారు. కేవలం యోగము జోడించే యోగి కారు, యోగి జీవితము కలవారు. జీవితమనేది సదాకాలికంగా ఉంటుంది, సహజంగా మరియు నిరంతరము ఉంటుంది. 8 గంటలు 6 గంటలు యోగి జీవితము కలవారు కారు. యోగము అనగా స్మృతి. ఇది బ్రాహ్మణ జీవితపు లక్ష్యము. జీవిత లక్ష్యము స్వతహాగానే గుర్తుంటుంది మరియు ఎటువంటి లక్ష్యము ఉంటుందో అటువంటి లక్షణాలు కూడా స్వతహాగానే వస్తాయి. బాబ్దాదా ప్రతి బ్రాహ్మణాత్మ మస్తకంలో మెరుస్తూ ఉన్న భాగ్య సితారను చూస్తారు. బాబ్దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరిని శ్రేష్ఠ స్వమానధారిగా, స్వరాజ్యధారిగా చూస్తారు. మరి మీరందరూ కూడా స్వయాన్ని నేను స్వమానధారి ఆత్మను, స్వరాజ్యధారి ఆత్మనని ఇలానే అనుభవం చేస్తున్నారా? నేను స్వమానధారి ఆత్మననేది ఒకవేళ క్షణములో స్మృతిలోకి తీసుకువచ్చినట్లయితే క్షణంలో ఎంత స్వమానాల లిస్టు వస్తుంది? ఇప్పుడు కూడా మీ స్వమానాల లిస్టు స్మృతిలోకి వచ్చిందా? పెద్ద లిస్టు కదా. స్వమానం అనేది అభిమానాన్ని అంతము చేస్తుంది. ఎందుకంటే స్వమానం అనేది శ్రేష్ఠ అభిమానము. శ్రేష్ఠ అభిమానము అశుద్ధమైన రకరకాల దేహాభిమానాన్ని సమాప్తము చేసేస్తుంది. ఏ విధంగా లైట్ స్విచ్ ఆన్ చేయడంతో క్షణంలో అంధకారము దానంతటదే పారిపోతుంది. అంధకారాన్ని పారద్రోలడం జరగదు,
లేక అంధకారాన్ని తొలగించడానికి శ్రమించాల్సిన పని ఉండదు. స్విచ్ ఆన్ చేయగానే అంధకారము స్వతహాగానే సమాప్తమైపోతుంది. అలాగే స్వమానమనే స్మృతి యొక్క స్విచ్ను ఆన్ చేసినట్లయితే రకరకాల దేహాభిమానాలను సమాప్తం చేసే శ్రమ చేయవలసిన అవసరము ఉండదు. ఎప్పటి వరకైతే స్వమానము యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వరో అప్పటి వరకు శ్రమ చేయవలసి వస్తుంది. బాబ్దాదా పిల్లల ఆటను చూస్తారు, స్వమానాన్ని హృదయములో వర్ణన చేస్తారు. నేను బాబ్దాదా హృదయ సింహాసనాధికారిని అని ఇలా వర్ణన కూడా చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు కూడా. కానీ అనుభవం అనే సీటుపై సెట్ అవ్వడం లేదు. ఏది ఆలోచిస్తారో అది అనుభవం అవ్వడం తప్పనిసరి. ఎందుకంటే అన్నింటికంటే శ్రేష్టమైన అథారిటీ అనుభవం యొక్క అథారిటీ. కనుక బాబ్దాదా చూస్తున్నారు, చాలా బాగా వింటారు, ఆలోచించడం కూడా చాలా బాగా ఆలోచిస్తారు. కానీ వినటము మరియు ఆలోచించటము వేరే విషయము. అనుభవీ స్వరూపులుగా అవ్వడము ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్ట అథారిటీ. ఇదే భక్తికి మరియు జ్ఞానానికి తేడా. భక్తిలో కూడా వినే నశాలో చాలా ఆనందపడతారు, ఆలోచిస్తారు కూడా, కానీ అనుభవం చెయ్యలేకపోతారు. జ్ఞానము యొక్క అర్థమే జ్ఞానస్వరూప ఆత్మ, అనగా ప్రతి స్వమానము యొక్క అనుభవీగా అవ్వడము. అనుభవీ స్వరూపము ఆత్మిక నశాను ఎక్కిస్తుంది. అనుభవాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోరు. విన్నదానిని, ఆలోచించిన దానిని మర్చిపోతారు. కానీ అనుభవం అనే అథారిటీ ఎప్పుడూ తక్కువ అవ్వదు. కనుక బాబ్దాదా పిల్లలకు ఈ స్మృతినే కలిగిస్తున్నారు. భగవంతుడైన తండ్రి నుండి విన్న ప్రతి విషయములో ఆ విన్న దాని యొక్క అనుభవీమూర్తులుగా అవ్వండి. అనుభవం చేసిన విషయాన్ని ఒకవేళ 1000 మంది కలిసి తొలగించాలని అనుకున్నా అది తొలగదు. మాయ కూడా అనుభవాన్ని తొలగించలేదు. ఎలాగైతే శరీరాన్ని ధరించడంతోనే నేను ఫలానాను అని అనుభవం చేస్తారు, అది ఎంత పక్కాగా ఉంటుంది. ఎప్పుడైనా మీ దేహము యొక్క పేరును మర్చిపోతారా? ఒకవేళ ఎవరైనా మీరు ఫలానా కాదు అని అంటే ఒప్పుకోగలరా? అలాగే స్వమానాల లిస్టులోని ప్రతి దానిని అనుభవము చెయ్యడం ద్వారా ఎప్పటికీ స్వమానాన్ని మర్చిపోలేరు. కానీ బాబ్దాదా చూశారు, ప్రతి స్వమానాన్ని, ప్రతి పాయింటును అనుభవము చెయ్యడంలో, అనుభవీలుగా అవ్వడంలో నెంబర్ వారుగా ఉన్నారు. నేను ఉన్నదే ఆత్మనని అనుభవం చేసినప్పుడు మరి ఇక మీరు ఆత్మ తప్ప ఇంకేమిటి? దేహాన్ని అయితే నాది అని అంటారు. నేను ఉన్నదే ఆత్మను. మరి ఉన్నదే ఆత్మనని అన్నప్పుడు ఇక దేహభావము ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు వచ్చింది? కారణము 63 జన్మల అభ్యాసము. నేను దేహాన్ని అనే వ్యతిరేకమైన అభ్యాసము పక్కా అయిపోయింది. యథార్థ అభ్యాసాన్ని అనుభవము చేయడము మర్చిపోతారు. బాబ్దాదా పిల్లలు శ్రమపడటాన్ని చూసినప్పుడు వారికి పిల్లలపై ప్రేమ కలుగుతుంది. పరమాత్మని పిల్లలు కానీ శ్రమపడుతున్నారా? కారణము అనుభవీమూర్తిగా అవ్వడములో లోపము.
దేహభానము యొక్క అనుభవాన్ని ఏం జరిగినా, ఏ కర్మ చేస్తున్నా ఆ దేహభానాన్ని మర్చిపోరు. అలా బ్రాహ్మణ జీవితము అనగా యోగి జీవితము. మరి యోగి జీవితం యొక్క అనుభవాన్ని ఎలా మర్చిపోగలరు? మరి చెక్ చేసుకోండి. ప్రతి సబ్జెక్టును అనుభవంలోకి తీసుకువచ్చారా? జ్ఞానాన్ని వినడము, వినిపించడము సహజమే. కానీ జ్ఞానస్వరూపులుగా అవ్వాలి. జ్ఞానాన్ని స్వరూపములోకి తీసుకువస్తే స్వతహాగానే ప్రతి కర్మ నాలెడ్జ్ఫుల్గా అనగా నాలెడ్జ్ యొక్క లైట్ మైట్ కలదిగా ఉంటుంది. జ్ఞానాన్ని లైట్ మరియు మైట్ అని అనడం జరుగుతుంది. అలాగే యోగీ స్వరూపం అనేది యోగయుక్త యుక్తియుక్త స్వరూపము. ధారణా స్వరూపం అనగా ప్రతి కర్మ, ప్రతి కర్మేంద్రియము, ప్రతి గుణము యొక్క ధారణా స్వరూపముగా ఉంటాయి. సేవలో అనుభవీమూర్తులు, సేవాధారులు అంటే అర్థము నిరంతర స్వతహా సేవాధారి, మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా, కర్మణ ద్వారానైనా, సంబంధ సంపర్కము ద్వారానైనా ప్రతి కర్మలో సేవ సహజంగా జరుగుతూ ఉండాలి. అటువంటి వారినే 4 సబ్జెక్టులలోనూ అనుభవీ స్వరూపులని అంటారు. కనుక అందరూ చెక్ చేసుకోండి, ఎంతవరకు అనుభవీమూర్తులుగా అయ్యారు. ప్రతి గుణము యొక్క అనుభవి, ప్రతి శక్తి యొక్క అనుభవి. అనుభవం అనేది అవసరమైన సమయంలో చాలా పనికొస్తుందని మామూలుగా ఒక సామెత కూడా ఉంది. కనుక అనుభవీమూర్తుల యొక్క అనుభవం ఎటువంటి సమస్యనైనా అనుభవీమూర్తులు అనుభవం యొక్క అథారిటీతో సమస్యను క్షణంలో సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేస్తారు. సమస్య సమస్యగా ఉండదు, సమాధాన స్వరూపంగా అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు సమయం యొక్క సమీపత, తండ్రి సమానంగా అయ్యే సమీపత, సమాధాన స్వరూపాన్ని అనుభవం చేయించాలి. చాలా సమయము బట్టి సమస్య రావడము, దానిని సమాధానపరచడం అనే శ్రమను చేశారు. ఇప్పుడు బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్వమానధారిగా, స్వరాజ్య అధికారిగా, సమాధాన స్వరూపంగా చూడాలనుకుంటున్నారు. అనుభవీమూర్తులు క్షణంలో పరివర్తన చెయ్యగలరు. అచ్చా, అన్ని వైపుల వారు చేరుకున్నారు. డబల్ విదేశీయులు కూడా ప్రతి గ్రూపులో మంచిగా అవకాశాన్ని తీసుకుంటున్నారు. అచ్చా, ఈ గ్రూపులో పాండవులు కూడా తక్కువగా లేరు. పాండవులందరూ చేతులెత్తండి. మాతలు, కుమారీలు, టీచర్లు చేతులెత్తండి. మొదటి గ్రూపులో మాతలు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఈ గ్రూపులో పాండవులు కూడా మంచి రేస్ చేశారు. పాండవుల నశ మరియు నిశ్చయము ఇప్పటి వరకు గాయనంలో కూడా మహిమ చేయబడింది. ఏమని మహిమ చేయబడింది తెలుసా? పాండవులు 5గురే, కానీ నశ మరియు నిశ్చయము యొక్క ఆధారంతో విజయులుగా అయ్యారు. ఈ గాయనము ఇప్పటి వరకు ఉంది. మరి అటువంటి పాండవులేనా? అచ్చా, నశ ఉందా? కావున పాండవులు, మీరు పాండవులు అన్న మాటను ఎప్పుడైనా విన్నా సరే, పాండవులనేవారు పాండవపతిని మర్చిపోరు కదా. అప్పుడప్పుడు మర్చిపోతారా? పాండవులు మరియు పాండవపతి, పాండవులు ఎప్పుడూ పాండవపతిని మర్చిపోలేరు. పాండవులకు ఈ నశ ఉండాలి. మేము కల్పకల్పపు పాండవులము,
పాండవపతికి ప్రియమైన వారము. స్మృతి చిహ్నములో పాండవుల పేరు కూడా తక్కువగా ఏమీ లేదు. పాండవుల టైటిల్యే విజయీ పాండవులు. మరి అటువంటి పాండవులేనా? అంతే, మేము విజయీ పాండవులము. కేవలం పాండవులు కాదు, విజయీ పాండవులు. విజయ తిలకము అవినాశిగా మస్తకముపై దిద్దబడే ఉంది. మాతలకు ఏ నష ఉంటుంది? చాలా నష ఉంటుంది. మాతలు నషాతో బాబా వచ్చింది మా కోసమే అని అంటారు. అంతే కదా? ఎందుకంటే అర్ధకల్పము మాతలకు పదవి లభించలేదు. ఇప్పుడు సంగమములో రాజనీతిలో కూడా మాతలకు అధికారము లభించింది. ప్రతి డిపార్ట్మెంటులో బాబా శక్తులైన మిమ్మల్ని ముందుంచారు కదా. కనుక ప్రపంచంలో కూడా ప్రతి వర్గములో ఇప్పుడు మాతలకు అధికారము లభిస్తుంది. మాతలు లేని వర్గమంటూ ఏదీ లేదు. ఇది సంగమయుగ పదవి. కనుక మాతలకు మా బాబా అని ఉంటుంది. నా బాబా అని ఉంటుందా? నషా ఉందా? మాతలు చేతులూపుతున్నారు. మంచిది, భగవంతుణ్ణి తమవారిగా చేసుకున్నారు. కనుక ఇంద్రజాలికులు మాతలే కదా. బాబ్దాదా చూస్తారు, మాతలైనా లేక పాండవులైనా బాబ్దాదాతో సర్వసంబంధాలలో ప్రేమ అయితే సర్వసంబంధాలలోనూ ఉంది. కానీ ఎవరికి ఏ విశేష సంబంధమంటే ప్రేమ ఉంది అన్నది కూడా చూస్తారు. కొంతమంది పిల్లలకు ఖుదాను దోస్తుగా చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఖుదా దోస్త్ కథ కూడా ఉంది. బాబ్దాదా ఏమంటారంటే, ఏ సమయంలో ఏ సంబంధం యొక్క అవసరం ఉంటుందో భగవంతుణ్ణి ఆ సంబంధంతో మీ వారిగా చేసుకోవచ్చు. సర్వ సంబంధాలను నిర్వర్తించవచ్చు. పిల్లలు బాబా నావారు అని అన్నారు. మరియు బాబా ఏమన్నారు? నేను మీ వాడిని. మధుబన్లోని శోభ బాగా అనిపిస్తుంది కదా. ఎంత దూరంలో కూర్చొని విన్నా చూసినా కూడా మధుబన్ శోభ మధుబందే. మధుబన్లో బాబ్దాదా అయితే తప్పకుండా కలుస్తారు. ఇదే కాక ఎన్ని ప్రాప్తులు ఉంటాయి. ఒకవేళ లిస్టు తయారు చేస్తే ఎన్ని ప్రాప్తులు ఉంటాయి. అన్నింటికన్నా అతి పెద్ద ప్రాప్తి ఏమిటంటే సహజ యోగము, స్వతహా యోగము ఉంటుంది. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఒకవేళ ఎవరైనా మధుబన్ వాయుమండలానికి మహత్వం ఇచ్చినట్లయితే మధుబన్ యొక్క వాయుమండలము మధుబన్ యొక్క దినచర్య సహజయోగిగా స్వతహా యోగిగా తయారు చేస్తుంది. ఎందుకు? మధుబన్లో బుద్ధికి కేవలం ఒకటే పని ఉంటుంది. సేవాధారి గ్రూపు వారు వస్తారు, అది వేరే విషయము. కానీ ఎవరైతే రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారో వారికి మధుబన్లో ఏం పని ఉంటుంది? ఏదైనా బాధ్యత ఉంటుందా? తినండి, త్రాగండి, ఆనందంగా ఉండండి, చదువుకోండి. కనుక మధుబన్ మధుబనే. విదేశాలలో కూడా వింటున్నారు. కానీ అక్కడ వినడానికి మరియు మధుబన్కి వచ్చి వినడానికి ఇందులో రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. బాబ్దాదా సాధనాల ద్వారా వినేవారికి చూసేవారికి కూడా ప్రియస్మృతులను ఇస్తారు. కొంతమంది పిల్లలైతే రాత్రి మేల్కొని కూడా వింటారు. అసలు లేనిదానికన్నా ఇది మంచిదే.
కానీ చాలా చాలా మంచిది అంటే ప్రియమైన మధుబనే. మధుబన్కు రావడము బాగా అనిపించిందా, లేక అక్కడే కూర్చొని మురళిని వింటారా? ఏది బాగా అనిపిస్తుంది? అక్కడ కూడా మురళిని వింటారు కదా. ఇక్కడ కూడా వెనుక కూర్చొని టీవీలోనే చూస్తారు. మరి ఎవరైతే మధుబన్కు రావడమే బాగుంటుందని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. మంచిది. అయినా చూడండి, భక్తిలో కూడా గాయనమేముంది? మధుబన్లో మురళి మ్రోగిందని ఉంది, లండన్లో మురళి మ్రోగిందని అనలేదు. ఎక్కడ ఉన్నా సరే మధుబన్ మహిమ యొక్క మహత్వాన్ని తెలుసుకోవడం అనగా స్వయాన్ని మహాన్లుగా చేసుకోవడము. అచ్చా, వచ్చిన వారందరూ యోగి జీవితాన్ని, జ్ఞానస్వరూప ఆత్మ జీవితాన్ని, ధారణాస్వరూపాన్ని అనుభవం చేస్తున్నారు. ఇప్పుడు మొదటి టర్నులో ఈ సీజన్ కొరకు విశేషంగా ఏం అటెన్షన్ ఇప్పించడం జరిగిందంటే, ఈ పూర్తి సీజన్ అంతా సంతుష్టమణిగా అయి ఉండాలి మరియు సంతుష్టపరచాలి. కేవలం సంతుష్టమణిగా అవ్వడమే కాదు, ఇతరులను కూడా సంతుష్టపరచాలి. దానితో పాటు ఇప్పటి నియమమనుసారంగా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఎప్పుడవుతుంది? 1 సంవత్సరంలో అవుతుందా, 6 నెలల్లో అవుతుందా అన్న ప్రశ్నను అడగవద్దు. అకస్మాత్తుగా ఏదైనా ఏ సమయంలోనైనా జరగవచ్చు. అందుకే మీ స్మృతి అనే స్విచ్ను శక్తిశాలిగా చేసుకోండి. క్షణంలో స్విచ్ ఆన్ చెయ్యండి మరియు అనుభవీ స్వరూపులుగా అయిపోండి. స్విచ్ ఢీలాగా ఉన్నట్లయితే ఘడియ ఘడియ ఆన్ ఆఫ్ చేయవలసి వస్తుంది మరియు అది బాగవడానికి సమయము పడుతుంది. కానీ క్షణంలో స్వమానం యొక్క స్వరాజ్య అధికారం యొక్క స్విచ్ను ఆన్ చేసి అంతర్ముఖిగా అయ్యి అనుభవం చేస్తూ వెళ్ళండి. అనుభవాల సాగరంలో ఇమిడిపోండి. అనుభవం అనే అథారిటీని ఏ అథారిటీ కూడా జయించలేదు. ఏం చెయ్యాలో అర్థమైందా? బాబ్దాదా సూచననైతే ఇస్తారు, కానీ ఎదురు చూడకండి. ఎప్పుడు 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 అని కాదు, ఇప్పుడు. ఎవర్ రెడీ? క్షణంలో స్మృతి అనే స్విచ్ను ఆన్ చెయ్యగలరా? చెయ్యగలరా? ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి సమస్య అయినా స్మృతి అనే స్విచ్ను ఆన్ చెయ్యండి. ఈ అభ్యాసము చెయ్యండి. ఎందుకంటే అంతిమ పరీక్ష క్షణకాలముదే ఉంటుంది, నిమిషము కూడా కాదు. ఆలోచించేవారు పాస్ అవ్వలేరు, అనుభవం కలవారు పాస్ అయిపోతారు. కనుక ఇప్పుడు క్షణంలో అందరూ నేను పరంధామ నివాసి శ్రేష్ఠ ఆత్మననే ఈ స్మృతి స్విచ్ను ఆన్ చెయ్యండి. మరే ఇతర స్మృతి ఉండకూడదు. బుద్ధిలో ఎటువంటి అలజడి ఉండకూడదు. అచలము డ్రిల్. అచ్చా, నలువైపులా ఉన్న శ్రేష్ఠ స్వమానధారులకు, అనుభవీ ఆత్మలకు సదా ప్రతి సబ్జెక్టును అనుభవంలోకి తీసుకువచ్చే వారికి, సదా యోగీ జీవితంలో నడిచే నిరంతర యోగీ ఆత్మలకు, సదా తమ విశేష భాగ్యాన్ని ప్రతి కర్మలో ఇమర్జు రూపంలో ఉంచుకునే కోట్లలో కొందరైనా, కొందరిలో కూడా కొందరైన విశేష ఆత్మలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే.
దాదీజీతో అందరినీ ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకువచ్చే మంచి కార్యాన్ని చేస్తున్నారు. ఇప్పుడైతే కోట్లాది మందికి సందేశాన్ని ఇచ్చే ప్లాన్ జరుగుతోంది. కోట్ల మందికేంటి, మొత్తము విశ్వంలోని ఆత్మలకు సందేశము లభించేది ఉంది. ఓహో ప్రభు అనైతే అంటారు కదా, ఓహో ప్రభు అని అనడానికి కూడా తయారు చెయ్యాలి కదా. దాదీలతో వీరు కూడా సహయోగాన్ని ఇస్తున్నారు. మంచిది. మధుబన్ను సంభాళిస్తున్నారు. మంచి సహయోగి గ్రూపు లభించింది కదా. ఒక్కొక్కరిలోని విశేషత ఉంది. ఎంతైనా ఆదిరత్నాల ప్రభావము పడుతుంది. వయసు ఎంతైనా కానీ కొత్త వారు కూడా ముందుకు వెళ్తున్నారు. అయినా కానీ ఆదిరత్నాల పాలన ఆదిరత్నాలదే. అందుకే ఈ గ్రూపు మంచిగా ఉంది. అచ్చా, వరదానము: విఘ్న ప్రూఫ్ మెరిసే ఫరిష్తా డ్రెస్ను ధారణ చేసే సదా విఘ్న వినాశక భవ. వివరణ: స్వయం పట్ల మరియు సర్వుల పట్ల సదా విఘ్న వినాశకులుగా అయ్యేందుకు ప్రశ్నార్థకానికి బీడ్కోలు ఇవ్వండి మరియు ఫుల్ స్టాప్ ద్వారా సర్వశక్తుల స్టాక్ను ఫుల్ చేసుకోండి. సదా విఘ్న ప్రూఫ్ మెరిసే ఫరిష్తా డ్రెస్ను ధరించి ఉండండి. మట్టి డ్రెస్ను వేసుకోకండి. దాంతో పాటుగా సర్వగుణాల ఆభరణాలతో అలంకరింపబడి ఉండండి. సదా అష్టశక్తి శస్త్రధారి సంపన్నమూర్తిగా అయి ఉండండి మరియు కమల పుష్పమనే ఆసనముపై తమ శ్రేష్ఠ జీవితం యొక్క పాదాన్ని మోపండి. స్లోగన్: అభ్యాసము పట్ల పూర్తి అటెన్షన్ పెట్టండి. అప్పుడు ఫస్ట్ డివిజన్లో నెంబరు వస్తుంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఏ విధంగా వాచా సేవ న్యాచురల్ అయిపోయిందో అదే విధంగా మనసా సేవ కూడా తోడుగా జరగాలి మరియు న్యాచురల్గా జరగాలి. వాణితో పాటు మనసా సేవను కూడా చేస్తూ ఉన్నట్లయితే ఇక మీరు మాట్లాడే అవసరం తక్కువగా ఉంటుంది. మాట్లాడటానికి ఏదైతే శక్తిని ఉపయోగిస్తారో అది మనసా సేవ యొక్క సహయోగము కారణంగా వాణీ శక్తి జమ అవుతుంది మరియు మనసా ద్వారా చేసే శక్తిశాలి సేవ సఫలతను ఎక్కువగా అనుభవం చేయిస్తుంది. సూచన: ఈరోజు 3వ ఆదివారము, అంతర్జాతీయ యోగ దివసము. సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు సోదరులందరూ సంఘటిత రూపంలో ఒకే శుద్ధ సంకల్పంలో ప్రకృతి సహితంగా విశ్వాత్మలందరికీ శాంతి మరియు శక్తులతో కూడిన సకాష్ని ఇచ్చే విశేష సేవను చేయండి. బాబ్దాదా మస్తకము నుండి శక్తిశాలి కిరణాలు వెలువడి నా భృకుటిపైకి వస్తున్నాయి మరియు నా నుండి మొత్తము గ్లోపుపైకి వెళ్తూ ఉన్నాయి. ఇలా అనుభవము చెయ్యండి. ఓం శాంతి.